నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో డాక్టర్ అశోక్ కుమార్ పల్స్ పోలియో కార్యక్రమంపై మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వైద్య సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండలంలో 42 బూతులలో 2960 మంది చిన్నారులకు చుక్కల మందు వేయనున్నామని తెలిపారు. తల్లిదండ్రులందరూ తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంఈఓలు జానకిరాం, మల్లయ్య, ఏవో మనోహర్ రెడ్డి, ఆరోగ్య విస్తరణాధికారి కొండయ్య, వైద్య సిబ్బంది జలీల్ అహ్మద్, మాధవ్, ఆరోగ్య మేరీ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు సంగం మండలంలో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఈ నెల 21వ తేదీ పల్స్ పోలియో ప్రోగ్రాం అనేది నేషనల్ వైడ్ జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి. ఇది 3 రోజులు జరిగే కార్యక్రమం. ఈ ఆదివారం రోజు మెయిన్గా మనకు బూత్ యాక్టివిటీస్ అనేది ఉంటుంది. అంటే బూత్లో మాత్రమే మనం పోలియో చుక్కలు అనేది నిర్వహించడం జరుగుతుంది. మన సంఘం మండలం కింద 42 బూతులు ఉన్నాయి. 42 బూతులలో ఒకటి మొబైల్ ఉంటుంది, ఒకటి ఎక్స్ట్రాగా ట్రాన్స్మిట్ ఉంటుంది. ఇందులో 4 టీమ్స్గా డివైడ్ చేసి ప్రతి రూట్లలో కూడా మొత్తం మనం ప్లానింగ్ అనేది సంసిద్ధం చేశాము. ప్రతి ఒక్కరు కూడా ఇది మెయిన్గా పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాలు నిండిన వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పోలియో చుక్కలు ఖచ్చితంగా వేసుకోవాలి. మన సంఘం మండలం కింద టార్గెట్ పీపుల్స్ 2960 మంది ఉన్నారు. వీళ్ళతో పాటు మనకు బయట నివసించేటువంటి ఇసుక బట్టీలలో కానీ ఇంకా బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరికి మనకు అందుబాటులో అయితే ఈ పోలియో చుక్కలు అనేది ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులకు అందరికి కూడా అవగాహన కల్పించాము. దీంతో పాటు మనం 2 రోజుల ముందుగా కూడా తండోర వేయించడము, ఇట్లా డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇది అందరూ ఖచ్చితంగా వినియోగించుకొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.